మా వాళ్ళకి స్కూల్ ఓపెన్ చేశారో లేదో వాడు పెద్ద లిస్ట్ అయితే చెప్పినమాట వాడికి ఏం కావాలి అని. వాడు చెప్పినవన్నీ తీసుకొచ్చినవా లేదని చూపించమంటే చూపిస్తున్నాను ఒక్కొక్కటి. వాళ్ళకి చెప్పడానికి ఏం పెద్ద లిస్ట్ అయితే చెప్తారు, వాళ్ళు చెప్పినవన్నీ మనం తీసుకురావాలంటే బిల్లు చాలా అవుతుంది. అందుకని మెయిన్ అవసరమైన అయితే తీసుకొచ్చాం. ఇక్కడ ముఖ్యమైనవి క్యారేజ్ బాక్సులు అంటే ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే మన నాని ఫంక్షన్కి అటు ఒకటి ఇటు ఒకటి వెళ్ళిపోయి ఒకరికే ఉంది, ఇంకొకరికి లేదు. కానీ ఆ ఒక్కళ్ళకి తెచ్చామంటే బతకనివ్వరు, అందుకే మళ్ళీ 2 తీసుకురావాల్సి వచ్చింది. పోయినసారి 2 అరలు అనమాట, ఈసారి 3 అరల క్యారేజ్ అయితే తీసుకొచ్చాం. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా, తిండి కూడా కొంచెం ఎక్కువ పెడదామని. ఇక్కడ చూడండి మా వాడు అప్పుడే ఐడి కార్డు తగిలిచ్చేసాడు. అంటే స్కూల్లో ఇస్తారనమాట ఎవరు క్యారేజ్కి వాళ్ళు తగిలించుకోవాలి ఎలా అని, ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటాయి కదా ఆ గుర్తు కోసం. స్కూల్ తీసుకెళ్లకుండా ముందే తగిలిచ్చాడు అనమాట నాది అని. ఇంకా క్యారేజీల తర్వాత మెయిన్ ముఖ్యమైనవి యూనిఫామ్లు. ఎప్పుడు నేనే కుట్టేదాన్ని, ఈసారి రెడీమేడ్ తెప్పించాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్యాంటుకి వచ్చిండు కదా, అందుకని షర్ట్స్ అయితే కుడతాను, కాకపోతే ఇంకా షర్ట్స్ ఒకసారి ప్యాంట్లు వేరు షర్ట్ ఎందుకులే అని ఇంకా రెడీమేడ్ తెప్పించేసాము. ఇంకా అమ్మాయికి వచ్చేసి క్లాత్ తెప్పించాము, ఎందుకంటే డ్రెస్సులు నేనే కదా కుట్టేది. అందుకని స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే యూనిఫామ్లు ఎక్కువ వస్తుంటాయి మన దగ్గరికి, అందుకే మా అమ్మాయి కూడా నేనే కుట్టాలి. ఇంకా పోయినసారి కుట్టిన ఇంక పొట్టి అయిపోయినాయి, అందుకే మళ్ళీ కుట్టాల్సి వచ్చింది. ఇవి అయితే 2 జాతలు, వైట్ ఒక జాత అనమాట. మొత్తం అయితే 3 యూనిఫామ్లు అయితే కుట్టాలి తనకి. అని వాళ్ళ స్కూల్లో చున్నీ బదులు కోటేస్తారు, అది చాలా బాగుంటుంది లుక్. డ్రెస్ కటింగ్ అని స్టిచ్చింగ్ తీస్తే ఖచ్చితంగా పెడతాను. ఇంకా ముఖ్యమైనది బ్యాగులు. ఇది మా అమ్మాయికి ఒక్కదానికే తీసుకొచ్చాము, అబ్బాయికి ఆల్రెడీ కొత్తది ఉంది కాబట్టి తీసుకురాలేదు.